నమస్తే వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్। ఈ వీడియోలో టాలీ ప్రైమ్ డేటాని ఎలా రిస్టోర్ చేయాలి అని మీకు చూపిస్తాను। ముందు మేము టాలీ ఓపెన్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది। నేను ఆల్రెడీ టాలీని బ్యాకప్ తీసుకున్నాను, దాన్ని కాపీ చేసుకుంటున్నాను పాత్ ని। ఇక్కడ వై డేటా అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ బ్యాకప్, సెకండ్ ఆప్షన్ రీస్టోర్ మీద క్లిక్ చేస్తాను। ఇక్కడ రీస్టోర్ డెస్టినేషన్ పాత్ అని ఉంది, దాన్ని పేస్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తాను। ఎంటర్, కంట్రోల్ వి ఎంటర్ చేస్తే మనకి ఆప్షన్ అడుగుతుంది ఏ కంపెనీ కావాలి అని। నాకు స్పెసిఫై పాత్ మీద క్లిక్ చేస్తాను, సేమ్ పాత్ ఉంది కాబట్టి పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాను। మనకి షో అవుతుంది గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమో అని। సెలెక్ట్ చేసుకుంటా, చూడొచ్చు ఇక్కడ చూస్తే మనకి ఒక ఫైల్ మాత్రమే ఉంది। ఇక్కడ నేను ఎస్ చేస్తాను, ఎస్ చేస్తే ఇప్పుడు మనకి ఇంకొక ఫైల్ వచ్చింది। దీని మీద క్లిక్ చేస్తే మనకి అన్ని ఇంటర్నల్ కంపెనీస్ కూడా వచ్చాయి। ఇది టాలీలో మేము రీస్టోర్ ఎలా చేయాలి అని చూపించాను మీకు। అలాగే నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు బ్యాకప్ కూడా ఎలా తీసుకోవాలని మీకు చెప్పాను, ఒకసారి జస్ట్ చూపిస్తాను మీకు। బ్యాకప్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ డెస్టినేషన్ పాత్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి। ఎంటర్, పేస్ట్, ఎంటర్ చేస్తే ఈ కంపెనీ మేము సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ చేయాలి। ఎస్ చేస్తే బ్యాకప్ అవుతుంది। ఇది ఈరోజు మీకు చూపించాను టాలీ ప్రైమ్ డేటా బ్యాకప్ని ఎలా రిస్టోర్ చేయాలి అని మీకు చూపించాను। కామన్గా క్లయింట్స్కి మేము సజెస్ట్ చేస్తాము డైలీ మీరు బ్యాకప్ తీసుకొని, ఎందుకంటే మీకు ఏదైనా డేటా ఏదైనా క్లాష్ అయినప్పుడు, ఏదైనా మిస్ అయినప్పుడు ఎంట్రీ బ్యాకప్ తీసుకుంటే మేము రీస్టోర్ చేయొచ్చు టాలీలో। మీ దగ్గర లేకపోతే మన దగ్గర ఒక ఎడౌన్ ఉంది, ఆటోమేటిక్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్లోని ఉంది ఆప్షన్, మీరు దాన్ని తీసుకోవచ్చు। మీకు ఈ రీస్టోర్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ఆఫీస్ నంబర్, మీరు కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము। థ్యాంక్ యూ।